హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు 6వ నెల 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్గా నేను 3 డేస్ నుండి అంటే 2 డేస్ నుండి అయితే కరెంట్ అఫైర్స్ అయితే చేయలేదు. సండే అలాగో చేయము అండ్ సాటర్డే నేను చేయలేదు. ఆ సాటర్డే సండే అండ్ ఈ రోజుది కలిపి మొత్తం ఈ 3 డేస్ కరెంట్ అఫైర్స్ని అయితే ఇందులో కవర్ చేశాను. కొంచెం టైం అయితే పడుతుంది, సో కొంచెం పేషెన్సీగా అయితే ఈ క్లాస్ని అయితే వినండి అండ్ ఎండ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చింది అనిపిస్తున్నట్టుగా ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 40-44 క్వశ్చన్లు అయితే ఉన్నాయి, సో అన్నింటినీ కూడా నీకు కవర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మనం ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కూడా క్విజ్లో అప్డేట్ చేస్తాము. సో దాన్ని కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి యాప్ను కూడా. అండ్ ఇప్పుడు మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. పోలీస్ సిబ్బందిలో మానసిక ఒత్తిడి మరియు నిరాశను తనిఖీ చేయడానికి స్పాండన్ క్యాంపెయిన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా, ఛత్తీస్గఢ్ వాళ్ళు. సో ఛత్తీస్గఢ్ పోలీస్ సిబ్బందులు ఎవరైతే మానసిక ఒత్తిడిని మరియు నిరాశను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు దాన్ని తనిఖీ చేయడం కోసం స్పాండన్ క్యాంపెయిన్ అనే ఒక ప్రత్యేక ప్రచారాన్ని అయితే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఈ ప్రచారం కింద అధికారులు ఇంటరాక్టివ్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటారు. పోలీస్ వ్యక్తుల కోసం కౌన్సిలింగ్ సెషన్లు, సంగీతం మరియు యోగా చికిత్సలు అయితే ఈ యొక్క స్పాండన్ క్యాంపెయిన్ కింద ఏర్పాటు చేస్తారు. ఇదంతా కూడా పోలీసుల యొక్క మానసిక స్థితిని డెవలప్ చేయడానికి మాత్రమే ఏర్పాటు చేశారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీరిలో ఎవరు ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి సీనియర్ సలహాదారుగా నియమించబడ్డారు అంటే చూడండి, ఆన్సర్ వచ్చేసి రాజీవ్ టాప్నో. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఈడీకి సీనియర్ సలహాదారుగా మన దేశం నుండి రాజీవ్ తోప్నో అనే అతను నియమితులు కావడం జరిగింది. సో ఈ తోప్నో ఎవరైతే ఉన్నారో అతను గుజరాత్ క్యాడర్కి చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అతను. తర్వాత థర్డ్ వన్, మెరావెటన్ అనే ఒక మొబైల్ అనువర్తనం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఏ రాష్ట్రము ప్రారంభించింది? దేన్ని మెరావెటన్ అనేది ఒక మొబైల్ అప్లికేషను. ఇదేంటంటే ఆ యొక్క ఎవరైతే పర్టికులర్ ఎంప్లాయీస్ ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క జీతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ యాప్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట, ఇది కేంద్రపాలిత ప్రాంతము అంతేకాకుండా రాష్ట్రము, ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్ అయిన గిరీష్ చంద్ర ముర్ము గారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం సంబంధించిన సమాచారాన్ని అందించడం కోసం ఈ యొక్క ప్రత్యేకమైన ఒక ట్రాకింగ్ మొబైల్ని దాన్నే మెరావెటన్ అంటారు. సో ఈ మొబైల్ యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ప్రజెంట్ ఫస్ట్ వెర్షన్లో ఉంది. ఉద్యోగులు వాళ్ళకి సంబంధించిన జీతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడి నుండి అయినా దీన్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఈ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారు జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్కి సంబంధించి. తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ, దీన్నే WTO అంటారు. సో దీనికి కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి బ్రజేంద్ర నవనీత్. ఓకేనా, జెనీవాకి చెందిన ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో భారత రాయబారిగా 1999 తమిళనాడు క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన బ్రజేంద్ర నవనీత్. ఓకేనా, బ్రజేంద్ర నవనీత్ దీనికి నియమితులు కావడం జరిగింది. ఇతను ఈ పదవిలో 3 ఇయర్స్ పాటు ఉంటారు. 1982లో ఉత్తరప్రదేశ్ క్యాడర్ యొక్క ఐఏఎస్ అధికారి జేఎస్ దీపక్ను అంటే అతను ఉండేవారు ఇంతకుముందు, ఇప్పుడు అతని ప్లేస్లో సో ఎవరైతే ఇప్పుడు మనకి బ్రజేంద్ర నవనీత్ ఉన్నారో అతను ఇప్పుడు ఈ WTOకి రాయబారిగా వ్యవహరిస్తారు. అది తర్వాత ఇతని పదవకాలం వచ్చేసి 3 ఇయర్స్ పాటు అయితే ఉంటుందని చెప్పారు. తర్వాత ఫిఫ్త్ వన్, ఈ కింద సంస్థల్లో ఏది పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, దీన్ని PIDF అంటారు, దీన్ని ప్రారంభించింది అంటే RBI అండి. మనందరికీ తెలుసు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పాయింట్స్ ఆఫ్ సేల్, మౌలిక సదుపాయాల వాడకాన్ని ప్రోత్సహించడం ఈ ఫండ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. అయితే పాయింట్స్ ఆఫ్ సేల్ మౌలిక సదుపాయాలు భౌతిక మరియు డిజిటల్ మోడ్లు టైర్ 3 నుండి టైర్ 6 కేంద్రాలు మరియు ఈశాన్య రాష్ట్రాలు అమర్చడానికి ఈ ఫండ్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే సగం నిధులను కవర్ చేస్తూ PIDFకు రిజర్వ్ బ్యాంకు 250 కోట్ల రూపాయలు అయితే ప్రారంభంగా సహకారం అయితే అందిస్తామని RBI ప్రకటించింది. తర్వాత సిక్స్త్ వన్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిపి తులిప్ అనే ఒక విద్యార్థి ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? తులిప్ అనే ఒక విద్యార్థి ఇంటర్న్షిప్ని అంటే గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకేనా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీన్ని HRD అంటారు. దీని మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు.
అండ్ అంతేకాకుండా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి, దీన్ని MOS అంటారు, హర్దీప్ ఎస్ పూరి సంయుక్తంగా కలిసి ది అర్బన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కింద కౌంటీలోని వేలాది మంది తాజా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంజనీర్లకి ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క కొత్త ఏదైతే కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో AICT అభివృద్ధి చేసిన లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయిన తులిప్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2020 సంవత్సరపు EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి కిరణ్ మజుందర్ షా. ఓకేనా. బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మరియు ప్రస్తుత చైర్పర్సన్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆవిడ పేరు కిరణ్ మజుందర్ షా. ఆవిడ 2020 సంవత్సరానికి సంబంధించి EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కావడం జరిగింది. అండ్ భారతదేశ ఔషధ పరిశ్రమలో ఆవిడ చేసిన కృషికి గాను ఈ అవార్డుని అయితే అందుకుంటున్న 3వ భారతీయురాలు అనమాట ఆవిడ. ఓకేనా. 3వ భారతీయురాలు ఆవిడ. సో 2014లో అవార్డుని గెలుచుకున్న కొత్తగా నియమించబడిన CI అధ్యక్షుడు ఉదయ్ కోటక్ మరియు భారత IT దిగ్గజం ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఈ అవార్డులు ఇంతకుముందే అందుకున్నారు. ఓకేనా. అండ్ 2011లో సింగపూర్కి చెందిన హైఫ్లక్స్ లిమిటెడ్కి చెందిన ఒలివియా లమ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత కిరణ్ మజుందర్ షా మళ్ళీ అవార్డు అందుకోవడం, 2వ మహిళ కూడా ఈవిడే కావడం విశేషం అనమాట. తర్వాత ఈత్వన్ రాష్ట్రంలో వ్యర్థాల సేకరణ మరియు పారవేయడాన్ని నిర్వహించడానికి ఆన్లైన్ పోర్టల్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏంటంటే ఒక వేస్ట్ మెటీరియల్ని, ఒక చెత్తని యాక్సెస్ చేసే విధంగా అది కూడా ఆన్లైన్ వేదికగా ఒక వెబ్సైట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్ని వచ్చేసి మనకి APMEC మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళిద్దరూ కలిసి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి యొక్క సహాయంతో ఈ యొక్క పోర్టల్ని అయితే అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏం చేస్తారంటే ఆన్లైన్ ద్వారా వ్యర్థ పదార్థాలు నిర్వహణ వేదికను అయితే ప్రారంభించారు. సో దీని ద్వారా వ్యర్థ పదార్థాలు, వాయు కాలుష్య కారకాలు మరియు ప్రమాదకరం కాని ఘనవర్ధాలు సమగ్ర పద్ధతిలో సేకరించి దాన్ని ఏ విధంగా పడేయాలి అండ్ సేకరించాలనే దానిపై చర్చిస్తారనమాట. అది అయితే ఇదంతా కూడా పర్యావరణ నిబంధనలు మరియు నిబంధనల ప్రకారం పరిశ్రమలు, సంస్థలు కూడా ఇందులో యూనిట్లుగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. అంటే అక్కడ కూడా ఇదే అంటే మెయిన్ వీళ్ళ థీమ్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో అండ్ ఎక్కడైతే చెత్తది ఎక్కువ ఉంటుందో సో ఆ ప్లేస్లో ఈ తరహా యొక్క పద్ధతిని అయితే అక్కడ ఇంట్రొడ్యూస్ చేయనున్నారు. తర్వాత వచ్చేసి 9th వన్ అండి, లార్సెన్ అండ్ టౌబ్రో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సరు AM నాయక్. ఓకేనా. చూడండి, 2020 అక్టోబర్ 1 నుండి 3 ఏళ్ల కాలానికి కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా AM నాయక్ని అయితే మళ్ళీ నియమించడానికి ఆ యొక్క బోర్డు అయితే అనుమతినిచ్చింది. ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ దిగ్గజమైన లార్సెన్స్ అండ్ టౌబ్రో శనివారం ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ అక్టోబర్ 1, 2020 నుండి మరియు సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ పదవిలో MM నాయక్ గారు అయితే కొనసాగుతారని చెప్పడం జరిగింది. అది మ్యాటర్. తర్వాత 10 ASI అంటే ఆసియా పసిఫిక్ గ్రీన్ విమానాశ్రయాల ప్లాటినం రికగ్నిషన్ 2020 అవార్డును అందుకున్న భారత విమానాశ్రయం పేరు ఏమిటి అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఇది హైదరాబాద్లో ఉంది. సో దీనికి వచ్చేసి AS వాళ్ళు ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ రికగ్నిషన్ 2020 అవార్డుని అయితే దీనికి ప్రదానం చేయనున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇది హైదరాబాద్లో ఉంది కదా, ఇక్కడ 2015లో ప్లాటినం అవార్డుని అయితే అందుకుంటున్నారు. నీటి నిర్వహణ పద్ధతులు సంవత్సరానికి సంబంధించి 35 మిలియన్ ప్యాసింజర్స్ వర్గానికి సంబంధించి వీళ్ళు చేసిన గ్రీన్ ఎయిర్పోర్ట్ అంటే వీళ్ళు ఈ ఎయిర్పోర్ట్ని ఏ విధంగా శుభ్రంగా ఉంచారో ఆ పద్ధతిలో ఈ అవార్డుని అయితే వీళ్ళకి రానుంది. అది మ్యాటర్. తర్వాత 11 ఏటా జూన్ 6న గుర్తించబడిన కింద వాటిలో ఏది గుర్తించబడింది అంటే ప్రతి సంవత్సరం 6వ తారీఖున అంటే జూన్ 6వ తారీఖున దేన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అంటే UN అంటే యునైటెడ్ నేషన్స్ రష్యన్ లాంగ్వేజ్ డేగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 6వ తారీఖున అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యొక్క డేని 2015లో అయితే యునెస్కో ప్రకటించిందనమాట. సో అది యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితిలో ఒక భాగము. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఉపయోగించే 6 అధికార భాషల్లో రష్యా భాష కూడా ఒకటి, అందులో ఇంగ్లీష్ కూడా ఉంది. తర్వాత 12 వేదమార్వ ఇటీవల 87 సంవత్సరాల వయసులో చనిపోయారు. అయితే కింద రాష్ట్రాల్లో అతను ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్ అంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఏంది జార్ఖండ్, మిజోరాం, మణిపూర్కి ఎవరైతే వేదమార్వ ఉన్నారో అతను 87 ఏళ్ళ వయసులో చనిపోయారు. ఇప్పుడు ఈ జార్ఖండ్, మిజోరాం, మణిపూర్కి అతను మాజీ అంటే గవర్నర్గా పనిచేశారనమాట.
అంటే ఇప్పుడు మాజీ గవర్నర్, ఓకేనా. అంతేకాకుండా తర్వాత వచ్చేసి 13 ఎన్జిఎఫ్పి కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ అండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ భారతదేశపు ప్రముఖ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మను తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. రోహిత్ శర్మతో సిదీ బాట్ అనే ఒక మొట్టమొదటి ప్రచారం కింద కంపెనీ రోహిత్ శర్మకి సిదీ బాత్ అనే ఒక 30 సెకండ్ల సందేశాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సిటీ బాట్ ఇది సిదీ బాట్ కాదు, సిటీ బాట్. అండ్ ఇది కోవిడ్-19 వ్యాప్తికి వ్యతిరేకంగా లాక్డౌన్ టైంలో అనుసరించాల్సిన భద్రతా మార్గదర్శకాలు మరియు నియమాలపై ప్రజలకు సలహా ఇచ్చే ప్రజాసేవ సందేశం అయితే ఇస్తూ ఉంటుంది. తర్వాత 14 కోవిడ్-19 కారణంగా భారత క్రీడాకారిణి హంజా కోయ తన 61 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆవిడ, ఓకేనా. సో ఆవిడ, ఇక్కడ అతను కాదు, ఆవిడ ఏ క్రీడలకు సంబంధించిన వారు అంటే ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్. చూడండి, కేరళలో కోవిడ్-19 సంక్రమణకు ప్లాస్మా థెరపీ చేయించుకొని మాజీ సంతోష్ ట్రోఫీ ప్లేయర్ హంజా కోయ చనిపోవడం జరిగింది. ఆమె వయసు 61. హంజా కోయ వింగ్ బ్యాక్ పొజిషన్ ఆడి 1981 నుండి 19 సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం అయితే వహించడం జరిగింది. తర్వాత 15 అండి, 200 నగరాల్లో పట్టణ అడవులను సృష్టించడానికి భారతదేశం ఏ ప్రాజెక్టును ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి నగర్వాన్, ఓకేనా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని 200 నగరాల్లో ఆకుపచ్చ చెట్లు ఊపిరితిత్తులుగా పనిచేసే పట్టణ అటవీ ప్రాంతాన్ని రూపొందించడానికి భారతదేశం నగర్వాన్ అనే ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత నగర్వాన్ అర్బన్ ఫారెస్ట్ కార్యక్రమం భారతదేశంలో 200 కార్పొరేషన్లు మరియు నగరాల్లో ప్రారంభించబడుతుందని చెప్పడం జరిగిందనమాట. ఈ నగర్వాన్ అనేది మొత్తం 220 పట్టణ ప్రాంతాల్లో చెట్లను పెంచి సో అటవీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి అక్కడ పౌరుల మధ్య ప్రజల భాగస్వామ్యం కుదుర్చుకొని డెవలప్ చేయడమే ఈ ఏదైతే నగర్వాన్ అనే యొక్క ప్రచారం ఉందో దాని యొక్క మెయిన్ లక్ష్యం అనమాట. తర్వాత 16 వ్యాపారులు మరియు జీతం మరియు స్వయం ఉపాధి కస్టమర్లకు ఆఫర్లను అందించడానికి సమ్మర్ ట్రీట్స్ ప్రచారాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవలే సమ్మర్ ట్రీట్స్ అనే ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఏంటంటే వ్యాపారుల యొక్క జీతము మరియు స్వయం ఉపాధి కస్టమర్లు ఆఫర్లు అందించడానికి, ఎవరైతే స్వయం ఉపాధి వాళ్ళు ఉంటారో వ్యాపారులు ఉంటారో వాళ్ళకి ఉపాధి కస్టమర్లకు ఆఫర్లు అందించే విధంగా లాక్డౌన్ పరిమితులను సడలించడం ద్వారా బ్యాంకు ఈ ప్రత్యేక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఆ ప్రచారం పేరు సమ్మర్ ట్రీట్స్ అనమాట, ఓకేనా. ఇది ఏంటంటే ఎటువంటి ఖర్చుతో కూడిన ఈఎంఐ లేకుండా వాళ్ళకి లోన్లు అయితే తక్కువ చెల్లింపుతో ఈఎంఐ ఉంటుంది, వడ్డీ తక్కువతో చెల్లించే విధంగా దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆన్లైన్ ఖర్చుపై 50% అదనపు రివార్డ్ పాయింట్లతో పాటు ఎంచుకున్న బ్రాండ్లపై డిస్కౌంట్ మరి క్యాష్ బ్యాక్లు కూడా పొందొచ్చు అనమాట ఇది దీని ద్వారా. తర్వాత 17 రొమానియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ వచ్చేసి రాహుల్ శ్రీవాస్తవ్ అండి. రొమానియాకు భారత తదుపరి రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త రాహుల్ శ్రీవాస్తవ్ అయితే నియమితులు కావడం జరిగింది. శ్రీవాస్తవ 1999 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి, అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసరు. ఇతను ప్రస్తుతం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తర్వాత 18 ప్రపంచ మహాసముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 8వ తారీఖునండి. మన జీవితంలో సముద్రాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా మనము దీన్ని డిసెంబర్ 2008లో స్టార్ట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరము ఈ యొక్క ఓషన్ సముద్ర దినోత్సవంగా జరుపుకోవాలని, మహాసముద్రాలకు సంబంధించి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకునే విధంగా. అయితే దీన్ని 1992లో రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ సందర్భంగా దీన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది కెనడా ప్రభుత్వం. సో అందుకనే జూన్ 8న 2008లో అధికారికంగా దీన్ని ప్రకటించింది డేని. తర్వాత ఈ 2020కి ఈ సముద్ర దినోత్సవాల థీమ్ ఏంటి అంటే ఇన్నోవేషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఓషన్ అనే పేరుతో నడుపుతున్నారు ఈ రోజుకి. తర్వాత 19 నేషనల్ టైగర్ కన్జర్వేట్ అథారిటీ యొక్క తాజా సర్వే డేటా ప్రకారం 2012 మరియు 2019 మధ్య కాలంలో భారతదేశంలో ఎన్ని పులులు చనిపోయాయి అంటే ఆన్సర్ వచ్చేసి 750 అండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఇచ్చిన నివేదిక ప్రకారం 250 పులులు మన దేశంలో చనిపోయాయి. అది కూడా 2012 2019 మధ్య అన్నమాట. మొత్తం 8 సంవత్సరాల కాలంలో NTCA అధికారిక లెక్కలు ఇచ్చింది కదా, ఈ లెక్కల్లో మొత్తం 150 పులులు అయితే చనిపోయినట్లు చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ పులుల మరణాల్లో 369 సహజ కారణాల వల్ల, మిగతా 168 మంది వేటగాల వల్ల, మిగతా 70 మరణాలు ఇంకా పరిశీలిస్తున్నారనమాట. అది దేశంలో అత్యధికంగా 526 పులులు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్వశ్చన్ అవుతుంది. అండ్ 125 పెద్ద పులులు కోల్పోయిన మహారాష్ట్ర రెండో స్థానంలోకి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. థర్డ్ ప్లేస్లో కర్ణాటక 111 పులులు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో వచ్చేసి 88, తమిళనాడు మరియు అస్సాంలో 54, కేరళ మరియు ఉత్తరప్రదేశ్లో 35, రాజస్థాన్లో 17, బీహార్లో 11, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో 10 ఉన్నాయి. ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్లో 7, తెలంగాణలో 5, ఢిల్లీ, నాగాలాండ్లో 2, ఆంధ్రప్రదేశ్, హర్యానా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వచ్చింది, హర్యానా, గుజరాత్ ఒక్కొక్కటిగా అయితే ఉన్నట్టు ఎన్టీసీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్టీసీ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనమాట. అది మ్యాటర్, ఓకేనా. అయితే మహారాష్ట్ర, కర్ణాటకలోని 28 పులులు వేట కారణంగా చనిపోయాయి. అస్సాంలో 17, ఉత్తరాఖండ్లో 14, ఉత్తరప్రదేశ్లో 12, తమిళనాడులో 11, కేరళలో 6, రాజస్థాన్లో 3 చనిపోవడం జరిగింది, ఓకేనా. ఇంకా మిగతావి లెక్కల్లో ఉన్నాయన్నమాట. అది మిగతా 20 క్వశ్చన్ చూడండి. ప్రపంచ కణితి దినోత్సవం ఎప్పుడు గుర్తించబడింది అంటే జూన్ 8వ తారీఖునండి, అంటే ఈరోజే. ఘోరమైన వ్యాధి గురించి అవగాహన కల్పించడం, అంటే కణితి వ్యాధి అందరికీ తెలుసు కదా. సో ఈ వ్యాధి గురించి అందరికీ అవగాహన కల్పించడం, ఉన్న వాళ్ళల్లో మెదడు కణితి కానీ ఏ కణితి అయినా సరే వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాలకి నివాళులు అర్పించడం, నెక్స్ట్ ప్రోత్సాహం అందించే విధంగా ఈ డేని అయితే ప్రతి సంవత్సరం అయితే సెలబ్రేట్ చేస్తారు. ఈ 2020 థీమ్ ఏంటంటే ఐ యామ్ అండ్ ఐ విల్ అనే థీమ్తో దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మానవులు మరియు జంతువులు రహదారులపై మరణాలను తగ్గించడానికి రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రహదారులపై మానవ మరియు జంతు మరణాల నివారణపై జాతీయ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ సంస్థ సహకారంతో ప్రచారం ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి UNDP అండి, ఓకేనా. UNDP చూడండి, మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. రహదారులపై మనం వెళ్ళేటప్పుడు చాలా వరకు జంతువులను చంపుకుంటూ పోతున్నాం కదా. సో అలాంటి జంతువులు చంపకుండా ఉండడానికి ఒక మా రహదారులపై మానవ మరియు జంతు మరణాల నివారణపై అనే ఒక థీమ్తో ఒక జాతీయ అవగాహన కార్యక్రమాన్ని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అయితే స్టార్ట్ చేసింది. అది కూడా UNDP, ఓకేనా. UNDPతో టైఅప్ అయి దీన్ని సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దీన్ని అయితే స్టార్ట్ చేశారనమాట. ఎవరు స్టార్ట్ చేశారు? నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేశారు, ఓకేనా. UNDP అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంతో టైఅప్ అయ్యి దీన్ని అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం వల్ల జరిగే ఏదైనా ఉందంటే అదేంటంటే సో ఎవరైతే పీపుల్ కానీ లేదంటే జంతువులు కానీ మన రోడ్ల మీద వెళ్ళేటప్పుడు గుద్ది చంపేస్తున్నామో వాటి మీద అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత 22 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున పాటిస్తారు అంటే జూన్ 7 ఓకేనా. వ్యాధి లేని జీవితానికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కలిగి ఉండవలసిన అవసరాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు ప్రతి సంవత్సరం జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. ఈ 2020 థీమ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్ అనే పేరుతో ఆ యొక్క థీమ్తో అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. 23 ప్రపంచ పెస్ట్ డే అంటే తెగులు దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు అంటే 6 జూన్ అండి, ఓకేనా. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తెగులు దినోత్సవాన్ని, కొన్నిసార్లు దీన్ని ప్రపంచ తెగులు అవగాహన దినం అని కూడా పిలుస్తారు. దీన్ని జూన్ 6న అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచ తెగులు దినోత్సవాన్ని చైనీస్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ అండ్ ఒషానియన్ పెస్ట్ మేనేజర్స్ అసోసియేషన్, నేషనల్ పెస్ట్ మేనేజ్మెంట్ అసోసియేషన్, అంతేకాకుండా కాన్ఫెడరేషన్ ఆఫ్ యూరోపియన్ పెస్ట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అన్నీ కలిపి దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 24 నవంబర్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వైట్ హౌస్కు పోటీ చేయడానికి అధికారికంగా డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎవరు నామినీ అయ్యారు అంటే జో బిడెన్. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ ఈ సంవత్సరంలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా పోటీ చేయడానికి వైట్ హౌస్కి నామినేట్ అయ్యారనమాట. ఇతను డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థికి అయితే నామినేట్ అవ్వడం జరిగింది. మొత్తం 3979 నుండి 1991 సగం మార్కుపై తన ప్రతిజ్ఞ చేసిన ప్రతినిధుల సంఖ్యను బీడెన్ తీసుకోవడం జరిగింది. సో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్ సంపాదించడానికి అర్హత అయితే అతను సాధించడం జరిగింది. అయితే ప్రముఖ డెమోక్రాటిక్ బరాక్ ఒబామా అధ్యక్షతన 2009 నుండి 2017 వరకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 47వ ఉపాధ్యక్షుడిగా ఇతను పనిచేశారు,
ఓకేనా, జో బైడెన్ అనే వ్యక్తి. అయితే భారత్ యుఎస్ సంబంధాలకు బిడెన్ నిరంతరం మద్దతు ఇస్తున్నారు. సెనేటర్గా 2008లో ఇరు దేశాల మధ్య మైలురాయి మరియు పౌర ఒప్పందాన్ని కూడా ఇతను ఆమోదించారనమాట. అది తర్వాత 25 కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడానికి G20 దేశాలు ఎన్ని బిలియన్ల డాలర్లకు పైగా సమకూర్చాలని ప్రతిజ్ఞ చేసుకున్నాయి అంటే ఆన్సర్ వచ్చేసి $21 బిలియన్ అండి. కరోనా వైరస్ కోవిడ్-19 మహమ్మారిపై ఫైట్ చేయడానికి G20 ఓకేనా, G20 యొక్క సభ్య దేశాలు $21 బిలియన్ పైగా సమకూర్చుకోవాలని ప్రతిజ్ఞ అయితే చేసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే వీళ్ళు ఆహ్వానించిన దేశాలు మొత్తం కలిపి $21 మిలియన్ సొమ్ముని సమకూర్చి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 అరికట్టడానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి వీళ్ళు ఆ డబ్బుని అయితే ఖర్చు చేస్తామని అయితే చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, అది తర్వాత 26 రాజ్ కౌశల్ పోర్టల్ మరియు ఆన్లైన్ శ్రామిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్ కౌశల్ పోర్టల్ మరియు ఆన్లైన్ శ్రామిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని అయితే స్టార్ట్ చేశారు. లాక్డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రధాన ప్రయత్నం జీవనోపాధి నష్టాల్లో బాధపడుతున్న కార్మికులకు ఉపాధి ఇవ్వడము వీళ్ళు మెయిన్ థీమ్గా పెట్టుకొని, అది కూడా స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే ఈ యొక్క 2 పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకటి ఐడెంటిఫై చేయడానికి, ఒకటి నమోదు చేసుకోవడానికి, అంటే రిజిస్టర్ చేసుకోవడానికి 2 పోర్టల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. తర్వాత 27 కరోనా వైరస్ బారిన పడిన రోగులు గొంతు నుండి నమూనాలను సేకరించడానికి స్వదేశీ నాసోఫారింజియల్ స్వాబ్ను ఏ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది అంటే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే. ఓకేనా, కోవిడ్-19 కారణమయ్యే కరోనా వైరస్ బారిన పడిన రోగులు గొంతు నుండి నమూనాలను సేకరించడానికి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణేలో ఉంది. స్వదేశీ నాసోఫారింజియల్ స్వాబ్ను డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, అయితే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR ఆధ్వర్యంలో ల్యాబ్ అయిన NCL రోజుకు 1,00,000 నాసోఫారింజియల్ స్వాబ్ని అయితే తయారు చేస్తూ ఉంటుంది. నాసోఫారింజియల్ స్వాబ్ అంటే శుభ్రపరచడం. దీని నాణ్యత, పాలిమర్ గ్రేడు, కొలతలు మరియు స్టెరిలైజేషన్ యొక్క కఠినమైన వివరాలతో కూడిన వైద్య పరికరం అనమాట. ఏది ఈ నాసోఫారింజియల్ స్వాబ్ అనేది. ఇది సింథటిక్ ముల్లరికాలు, మందల బ్రష్ లాంటి చిట్కాతో స్తూపాకార ప్లాస్టిక్ కర్రను కలిగి ఉంటుందన్నమాట. తర్వాత 30 హంజా కోయా కేరళలో కోవిడ్-19తో మరణించారు. అతను ఏ క్రీడకు చెందిన వ్యక్తి? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఫుట్బాల్ అండి. ఓకేనా, చూడండి ఇందాక మీకు చెప్పాను కదా, అది పూర్తిగా రాంగ్. అందుకనే దీన్ని అయితే చేయడం జరిగింది. అందులో ఏంటంటే అది మీకు ఫీమేల్ కింద చెప్పా, కానీ అది ఫీమేల్ కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను క్వశ్చన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను 2 వేరు పోర్టల్ చూడడం వల్ల డిఫరెంట్గా ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. అంజా కోయ్ అనే వ్యక్తి కేరళలో కోవిడ్-19తో చనిపోయారు. అతను ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటే ఫుట్బాల్. అతని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. అతను మాజీ ఫుట్బాల్ ఆటగాడు. సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా నెహ్రూ ట్రోఫీలో భారత జట్టు సభ్యుడిగా కూడా ఇతను ఉండడం జరిగిందనమాట. ఇటీవల ముంబై నుండి తిరిగి వచ్చి మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో చనిపోవడం జరిగింది. తర్వాత 31 వ్యాద్ మార్వా గోవాలో మరణించారు. అతను ఏ రాష్ట్రానికి మాజీ పోలీస్ కమిషనర్? ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా మీకు చేశాను, కాకపోతే ఆ క్వశ్చన్లో మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అందుకని ఈ క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. వ్యాద్ మార్వా గోవాలో చనిపోయారు. అతను ఢిల్లీకి ఓకేనా న్యూఢిల్లీకి పోలీస్ కమిషనర్గా, ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్గా న్యూఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్గా వ్యాద్ మార్వా గోవాలో చనిపోవడం జరిగింది. ఎందుకంటే పోలీస్ కమిషనర్ అనే అతను జిల్లాకు ఒక్కరిని పరిగణిస్తారు. ఢిల్లీ అనేది రాష్ట్రం, న్యూఢిల్లీ అనేది ఒక డిస్ట్రిక్ట్ ఢిల్లీలో, అందుకే న్యూఢిల్లీ అని చెప్పాను ఇక్కడ. ఓకేనా, ఢిల్లీ కాదు, న్యూఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ అనమాట. ఆయన వయసు 87 సంవత్సరాలు. మార్వా 1985-88 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 1988-90 వరకు ఎలైట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క 3వ డైరెక్ట్ జనరల్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా నేను ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను, మణిపూర్, జార్ఖండ్, మిజోరాంకి ఇతను గవర్నర్గా కూడా పనిచేశారు. అతను అత్యుత్తమ పౌర సేవకు మరియు సమర్థుడైన నిర్వాహకుడు అని చెప్పడం జరిగింది. అతనైతే గోవాలో చనిపోయారు. తర్వాత 32 జూలై 2018 జూన్ 2019 మధ్య జాతీయ గణాంక కార్యాలయం యొక్క వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వే, దీన్ని PLFS అంటారు. దీని ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంత అంటే 5.8% అండి.
ఓకేనా. చూడండి, జాతీయ గణాంక కార్యాలయం, దీన్నే ఎన్ఎస్ఓ అంటారు. దీని యొక్క గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ యొక్క జూలై 2018 జూన్ 2019 వరకు వార్షిక ఆవర్తన కార్మిక శక్తి సర్వేని అయితే రిలీజ్ చేసింది. ఇందులో భారతదేశ నిరుద్యోగ రేటు పడిపోయిందని చెప్పుకోవచ్చు. జూలై 2018 మరియు జూన్ 2019 మధ్య మళ్ళీ 2017-18 ఇదే కాలంలో 6.1% నుండి 5.8% వరకు పడిపోయిందని చెప్పడం జరిగిందనమాట. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 2018-19లో 6.1 వృద్ధి అయితే చెందుతుంది అని అయితే వీళ్ళు అంచనా వేసుకోవడం జరిగింది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 33 పెట్టుబడి ప్రతిపాదనలు అమలు మరియు అవగాహన ఒప్పందాల పర్యవేక్షణ యంత్రాంగాన్ని ట్రాకింగ్ కోసం నివేశ్ మిత్ర అనే పేరుతో పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎవరైతే ఆసక్తి గల పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళకి మార్గనిర్దేశం చేయడం కోసం, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఎంఓయూలు అంటే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందాలపై అవగాహన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం కోసం, వాటి ద్వారా పెట్టుబడి ప్రతిపాదనలు సమర్థవంతంగా అమలయ్యే విధంగా చేయడం కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఒక ఎంఓయు మానిటరింగ్ మెకానిజంను ప్రవేశపెట్టింది. సో యూపీ నివేశ్ మిత్రతో కలిసి కొత్త ఎంఓయు ట్రాకింగ్ పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో దీని పేరేంది అంటే గుర్తుపెట్టుకోండి, నివేశ్ మిత్ర. ఓకేనా, నివేశ్ మిత్ర ఈ పోర్టల్ అనమాట అది. తర్వాత 34 భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో అంటే గుజరాత్, మహారాష్ట్ర కొంత భాగాన్ని తాకిన తుఫాను నిసర్గ అనే పేరును ప్రతిపాదించిన దేశం ఇది. మనకు తెలుసు కదా, గుజరాత్, మహారాష్ట్రలో నిసర్గ తుఫాన్ చిన్న ఎఫెక్ట్ చూపించింది. అయితే నిసర్గ అనే పేరుని ఏ దేశం ప్రతిపాదించింది అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ మన పొరుగునున్న దేశం. అరేబియా సముద్రంలో తీవ్రమైన తుఫాన్గా మారిన నిసర్గ తుఫాను మహారాష్ట్రలోని గుజరాత్ తీరాలను అయితే తాకిందని భావిస్తున్నాం కదా. సో లైట్గా తాకింది. అయితే తీర ప్రాంత మహారాష్ట్రలో తుఫాను బలహీనపడిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలు మరియు గాలులు కూడా గంటకి 120 కిలోమీటర్ల వేగంతో అయితే రావడం జరిగింది. తీర ప్రాంత నగరం అలీబాగ్ మహారాష్ట్రలో ఉంది. సమీపంలో ఒక వర్గం 4 తుఫాన్లు నిసర్గ అనే పేరునైతే అంటే ఈ ఏదైతే మహారాష్ట్రలో ఉన్న అలీబాగ్ ఉందో దానికైతే ఎఫెక్ట్ చూపించింది. అండ్ ఏంటంటే నిసర్గ అనే పేరును బంగ్లాదేశ్ అయితే ప్రతిపాదించడం జరిగింది. తర్వాత 35 భారత్మాల పరియోజనలో భాగమైన ఢిల్లీ కత్రా ఎక్స్ప్రెస్ వేలో ఏ నగరాన్ని చేర్చారు? ఓకేనా, భారత్మాల పరియోజనలో భాగమైన ఢిల్లీ కత్రా ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో ఆ వేలో ఇంకొక కొత్త నగరాన్ని అయితే చేర్చారు. కొత్తగా చేర్చిన నగరం పేరు ఏంటంటే అమృత్సర్ అండి. ఓకేనా, అమృత్సర్. ఢిల్లీ మరియు కత్రా జమ్మూ అండ్ కాశ్మీర్లకు కలిపే ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులో అమృత్సర్ను చేర్చాలన్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ను కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి పంజాబ్ విస్తరణలో ఢిల్లీ, అమృత్సర్, కత్రా ఇప్పుడు 3 పేర్లు అనమాట. సో ఈ 3 పేర్లతో ఈ ఎక్స్ప్రెస్ వేని అయితే అమృత్సర్ సిటీ వరకు, జలంధర్ పంజాబ్లోని నాకోదర్ నుండి 5 చారిత్రాత్మక పట్టణాల అయిన సుల్తాన్పూరి లోధి, గోయింద్వాల్ సాహిబ్, ఖాదూర్ సాహిబ్ మరియు టార్న్ తరం ద్వారా అభివృద్ధి చేయాలని నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. అది. తర్వాత 36 రాష్ట్ర బడ్జెట్లో దింకర్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అంటే గుజరాత్ అండి. సో గుజరాత్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఒక బడ్జెట్ని అయితే ప్రైవేట్ పెట్టుకోవడం జరిగింది 2020-21 సంవత్సరానికి. ఆ బడ్జెట్ ఎంత అంటే 2,17,287 కోట్ల రూపాయలను అయితే ప్రతిపాదించారు. సో గుజరాత్ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయిన నితిన్ పటేల్ గారు ప్రతిపాదించారు ఈ యొక్క బడ్జెట్ని. అయితే ఇది 2019-20లో గత బడ్జెట్తో పోలిస్తే 12,472 కోట్లు పెంచి ఈ యొక్క బడ్జెట్ని అయితే అనౌన్స్ చేశారు. రాబోయే 3 సంవత్సరాలకు నీటిపారుదల కోసం పగటిపూట విద్యుత్ సరఫరాను నిరంతరం అందించే విధంగా థింకర్ అనే ఒక పథకాన్ని ఈ యొక్క బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. తర్వాత 37 ఓకేనా, ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2020 ఏ రాష్ట్రంలో జరిగింది అంటే ఢిల్లీ అండి. న్యూఢిల్లీలో జరిగింది. సో న్యూఢిల్లీలో ఆర్మీ కమాండర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం 2 దశల్లో జరిగింది. ఈ సమావేశానికి మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ప్రస్తుతం ఉన్న మరియు అభివృద్ధి చెందుతున్న భద్రతా సవాళ్ళ గురించి ఈ సమావేశంలో చర్చించుకున్నారు. ఇటీవల కాలంలో రక్షణ రంగం అనేక పరిపాలనాపరమైన మార్పులకు గురైందని కూడా గమనించాలని చర్చించుకున్నారు. షకాతార్ కమిటీ సిఫార్సు ఆధారంగా సుమారు 9,304 మిలిటరీ ఇంజనీరింగ్ సేవలను అయితే రద్దు చేసినట్లు ఇందులో ప్రతిపాదించుకోవడం జరిగింది. తర్వాత 38 నాబార్డు అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంకుకు ఎన్ని కోట్ల రూపాయలు ప్రత్యేక లిక్విడిటీ ఫెసిలిటీ
ని అందుబాటులోకి తెచ్చింది అంటే ఆన్సర్ వచ్చేసి 270 కోట్లు అండి. కోవిడ్-19 మహమ్మారి టైంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని నాబార్డ్ అని పిలుస్తాం, 270 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ ఫెసిలిటీ, దీన్ని SLF అంటారు, దీన్ని అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంకుకు అందుబాటులోకి తెచ్చింది. సో రైతులు వ్యవసాయ కార్యకలాపాలకు తోడ్పడడానికి ఈ మొత్తం అయితే ఉపయోగపడుతుందని చెప్పారు. మహమ్మారిని అనుసరించి 2020-21 మధ్యకాలంలో సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు ద్రవ్య సహకారాన్ని అందించడానికి దేశవ్యాప్తంగా 25,000 కోట్లను అయితే నాబార్డ్ అయితే అందించడానికి ప్రతిపాదన అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. తర్వాత 39 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆస్ట్రోఫిజిక్స్ రంగాల్లో సహకారం కోసం కింద వాటిలో దేనితో ఒప్పందం కుదుర్చుకుందంటే ఆన్సర్ వచ్చేసి ARIES. ARIES అంటే ఏంటంటే ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ మరియు ఆస్ట్రోఫిజిక్స్ రంగాలలో సహకారం కోసం ఇస్రో ఈ ARIESతో ఒప్పందం అయితే అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్, అంతరిక్ష వాతావరణంలో R&D అధ్యయనాలు, ఆస్ట్రోఫిజిక్స్ మరియు నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ కోసం ఆప్టికల్ టెలిస్కోప్ అబ్జర్వేషనల్ సదుపాయాలను అయితే ఏర్పాటు చేయడంలో ఇస్రోకి ఇది ఉపయోగపడుతుందని వీళ్ళిద్దరూ కూడా అవగాహన ఒప్పందాలు అయితే కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత 40 ఏ సంస్థ పరిశోధకులు కోవిడ్-19 కోసం తక్కువ ఖర్చుతో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెస్ట్ కిట్ను అభివృద్ధి చేశారు అంటే IIT హైదరాబాద్ అండి. ఓకేనా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పరిశోధకులు కోవిడ్-19 కోసం తక్కువ ఖర్చుతో కూడిన, అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెస్ట్ కిట్ని అయితే డెవలప్ చేశారు. ఈ వస్తు సామాగ్రి సుమారు 20 నిమిషాల్లో ఫలితాలను అయితే ఇవ్వగలదని చెప్పారు. పరీక్ష వస్తు సామాగ్రి రివర్స్ ట్రానియర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటే RT మరియు PCR ఉచిత మరియు అనేక ప్రక్రియలను అయితే వదులుకొని దీన్ని అయితే ట్రాక్ చేస్తుందని చెప్తున్నారు. సో ఈ IITH అంటే హైదరాబాద్ బయోచిప్లతో కోవిడ్ పరీక్ష ఖర్చు సుమారు 600 రూపాయలు ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అంటే వీళ్ళు న్యూలీ డెవలప్ చేసిన కిట్ ద్వారా 600 రూపాయలకి మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఈ కిట్లు గ్రామీణ ప్రాంతాలకు రవాణా చేస్తామని, ఎందుకంటే అవి చాలా తేలికైనవి, మరి దేశంలో కోవిడ్-19 పరీక్షను పెంచడానికి అయితే సహాయం పడుతుందని చెప్పారు. తర్వాత 41 ఏ రాష్ట్రానికి చెందిన 13 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి పేరు M నేత్ర, తనను పేదలకు గుడ్ విల్ అంబాసిడర్గా, ఓకేనా, పూర్ పీపుల్ గుడ్ విల్ అంబాసిడర్గా UNADP నియమించింది. అంటే ఆ అమ్మాయి తమిళనాడుకి చెందిన అమ్మాయి, ఆవిడ పేరు M నేత్ర. ఆ అమ్మాయికి 13 ఇయర్స్, యాక్చువల్గా ఏంటంటే 14 ఇయర్స్, కొన్ని దాంట్లో 14, కొన్ని న్యూసెస్లో 13 అని చెప్తున్నారు. సో ఏదైనా పక్కన పెడితే M నేత్రను పేదలకు గుడ్ విల్ అంబాసిడర్గా ఐక్యరాజ్య సమితి అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, దీన్ని UNADP అంటారు షార్ట్కట్లో, ఇది నియమించింది. సో UNDP గుర్తింపు న్యూయార్క్ మరియు జెనీవాలో జరిగే యునైటెడ్ నేషన్స్ సమావేశంలో రాబోయే సివిల్ సొసైటీ ఫోరంలో ఉద్దేశించి ఈ అమ్మాయి ప్రసంగిస్తుందని చెప్పారు. అండ్ డిక్సన్ స్కాలర్షిప్ నేత్రకు స్కాలర్షిప్ మొత్తాన్ని ₹1,00,000 అయితే ఈవిడ ఇస్తామని చెప్పారు. అండ్ 13 ఏళ్ల ఈ బాలిక తండ్రి C. మోహన్కు 5 లక్షల రూపాయలు పొదుపు ఖర్చు చేయాలని చెప్పడంతో పాటు, అంతేకాకుండా ఈ కోవిడ్-19 టైంలో సో పూర్ పీపుల్కి ఈ అమ్మాయి చాలా హెల్ప్ చేసిందనమాట. అది వాళ్ళ తండ్రి అండ్ ఈ అమ్మాయి ఖర్చు పెట్టుకున్న కొంచెం సొమ్ముతో. అది తర్వాత 42 నటుడు చిరంజీవి సర్జా కన్నుమూశారు. అతను ఏ సినీ పరిశ్రమకు యువ హీరో అంటే శాండిల్వుడ్ అండి. శాండిల్వుడ్ అంటే కన్నడ నటుడు చిరంజీవి సర్జా చనిపోయారు. అతను వాయుపుత్ర చిత్రంలో ఆయన తొలిసారిగా నటించడం జరిగింది. అతను సంహార, ఆద్య, కాకి, సింగ, అమ్మ, ఐ లవ్ యూ, ప్రేమ, బరాహ్, దండం, దశగుణం మరియు వరదనాయక వంటి చిత్రాల్లో పూర్తి స్థాయిలో నటించారు. అతను చివరిసారిగా కన్నడ యాక్షన్ డ్రామా శివర్జన్లో కనిపించడం జరిగింది. అంతేకాకుండా కన్నడ బాగా పాపులర్ అయిన అర్జును మేనలుడు అనమాట అతను. తర్వాత 43 జిమ్నాస్ట్ థామస్ కన్నుమూశారు. అతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అమెరికా అండి. ఓకేనా. చూడండి, ప్రపంచ ఛాంపియన్షిప్ బంగారు పథకం సాధించిన మొదటి US పురుషులకు సంబంధించిన జిమ్నాస్ట్ అండ్ కర్డ్ థామస్ అయితే చనిపోయారు. 1978లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించారు అతను. థామస్ 1979 ప్రపంచ ఛాంపియన్షిప్లో రికార్డు స్థాయిలో 6 బంగారు పథకాలు సాధించారు. అప్పటి నుండి అతనికి రికార్డును 2018 ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ ఘనత సాధించిన సిమోన్ పైల్స్ సమం చేశారనమాట. అంటే అతనికి ఈక్వల్గా తర్వాత సిమోన్ అనే వ్యక్తి ఈక్వల్ చేశారు. అయితే వృత్తిపరంగా పోటీ చేయడానికి ముందు థామస్ ఇండియానా స్టేట్ యూనివర్సిటీలో 5 సార్లు NCAA ఛాంపియన్ కూడా అయ్యారు. తర్వాత 44 అండి భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏ కేంద్రము లేదా సంస్థ
అటల్ ఇన్నోవేషన్ మిషన్, దీన్ని AIM అంటారు. దీంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే LOI పై సంతకం చేసిందంటే ఈ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక LOI అంటే ఏందండి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఒక లెటర్పై సంతకం చేసుకున్నారనమాట వీళ్ళిద్దరూ. అది మ్యాటర్. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఎక్కువ క్వశ్చన్లు కాబట్టి ఏమైనా మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు, సో దాన్ని అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ ఎవరైనా సరే ఇటీవలే బాగా పాపులర్ అవుతున్న వీడియో, ఒక టీచర్కి ఒక సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించింది. సో దాని వెనుకున్న స్కాము, దాని వెనుకున్న ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి నేను ఒక వీడియో చేశాను. అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూసి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.